అరే ఇది కరెక్ట్ కాదు కదా, ఈ వేలో జనాల్ని తీసుకపోతే, ఈ వేలో యువతని తీసుకపోతే ఇవాళ ఉన్నటువంటి యువత రేపటి రోజున ఏం కావాలి? ఇలాంటి బెట్టింగ్ యాప్లు వీటిలో పైసలు పెట్టుకుంటా వాళ్ళ ఫ్యామిలీ లాస్ అయిపోయి ఇంతే 5,000 10,000 20,000 లక్ష 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు అట్లనే పెట్టుకుంటా పోతారు. చివరికి అన్ని లాసులు అయిపోయినాయి, అంతా విషాదంగా మారిపోయింది. ఇంకా లైఫ్ ఎందుకని చెప్పేసి సూసైడ్లు చేసుకోవడం. దీన్ని పక్కాగా సీరియస్గా తీసుకోవాలి అండ్ దీన్ని ఆపాలనే ఉద్దేశంతో దీని మీద సజ్జనార్ గారు కూడా అక్కడ ఉన్నటువంటి వైజాగ్కి సంబంధించినటువంటి పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అండ్ ఈ లోకల్ బాయ్ నాని వల్ల ఆల్మోస్ట్ నేను లాస్ అయ్యాను అండ్ నేను అమౌంట్ పోగొట్టుకున్నాను అని చెప్పేసి అక్కడ లోకల్లో ఉన్న పిఎస్లో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని అతని మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. అండ్ లోకల్ బాయ్ నానిని తీసుకొని వెళ్ళేసి జైల్లో పెట్టడం జరిగింది. ఎందుకనంటే అది తప్పు కాబట్టి, దానివల్ల ఇంకొకళ్ళు లాస్ అవుతున్నారు కాబట్టి 100% ఇవాళ కాకపోయినా ఏదో ఒక రోజైనా చట్టం అనేది ఎగ్జాక్ట్లీ యాక్షన్ తీసుకుంటుందని చెప్పేసి తన విషయంలో ప్రూవ్ అయింది.